ఈరోజు మాజీ మంత్రి మల్లారెడ్డి మరి వారు ఒక మంత్రిగా బాధ్యత గల మంత్రిగా పనిచేసి ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు. వారి 82/కి సంబంధించినటువంటి భూమి వివాదం లోపల లక్ష్మణ్ కుమార్ విప్పు అని చెప్పి నా పేరు తీసి మాట్లాడడం జరిగింది. వారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన భూములో పోయి వేరేటోడు నా భూమి అని అడిగే శక్తి కానీ అంత దమ్ము కానీ మనకన్నా ఈ రాష్ట్రంలో ఎవరికన్నదా? మల్లారెడ్డి అంటే కెరా భూ కబ్జా. అలాంటి మల్లారెడ్డి భూములకు పోయి వేరేటోళ్ళు రేకులు వేసిండ్లు, వేరేటోళ్ళు షీట్లు వేసిండ్లు, వేరేటోళ్ళు చొరబడ్డరు. శ్రీనివాసరెడ్డి అంటే షేరి శ్రీనివాసరెడ్డి అని ఎవరు? ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ షేర్ సుభాష్ రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు. అందులో 7 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 2014 ముందు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ 600 గదాలు నాది. అందులో ఉప్పల్ ఎమ్మెల్యే బేద్ సుభాష్ రెడ్డి ఉన్నాడు, 740 గదాలు. ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు 3-4 ఉన్నారు దాంట్లో. నేను 3 సంవత్సరాల క్రితం అంటే 2020లోనే నేను ఆ ఒక 600 గదాలు నేను శ్రీనివాసరెడ్డికి అమ్మేసిన. నాకు భూమికి ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా నా పేరు చెప్పి నేనేదో అనుచరులను పంపించినా, నేనేదో కబ్జా పాల్పడ్డనే విషయాన్ని ఆరోపణ చేయడం అనేది అత్యంత బాధాకరం. దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాము. ఏదైతే మల్లారెడ్డి మాట్లాడిన మాట తక్షణం వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా మల్లారెడ్డికి. ఈ విషయం లోపల నేను ఎమ్మెల్యే కాకముందు చాలాసార్లు నీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఎప్పుడు మాట్లాడుకున్నాం? ఏం మాట్లాడుకున్నాము? సర్వే ప్రకారం భూమి కొలుసుకుందాము. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే మ్యాప్ ఉంది, ఆ కొలుసుకుంటే ఎవరి భూమి వాళ్ళకి వెళ్దామంటే సరే మంచి సర్వే అంటావు, సర్వేకి నువ్వు రావు. మేము 3 సంవత్సరాల కింద నాకు 600 గదాలు నేను ఎలక్షన్లో కొట్టాడని చెప్పేసి నేను శ్రీనివాసరెడ్డికి అమ్మేసుకున్నా, నేను సేల్ డీడీ చేసేసుకున్నా. నాకు భూమికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ఇలా నా పేరు ఇచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎంత అవివేకం చెప్పు నీకు. ఇవాళ భూమి మీద పోయింది నువ్వు, రేకులు దుబ్బేసింది నువ్వు, బహాబాయి ఒక మంత్రి అనే స్థాయిని మార్చి ఇష్టానుసారంగా ప్రవర్తించింది నువ్వు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పేరు తీసుడు, మా పార్టీ పేరు తీసుకునేసండి డాక్యుమెంట్స్ చెప్పాయా? ఒకటే విషయం సూటిగా అడుగుతున్నా. 2016 నుంచి ఈ రోజు వరకు ఆ భూమి మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. నువ్వు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక ఒకటి తేజ వైన్స్ ఎట్లా కట్టినావు? నువ్వు ఆటోమొబైల్ ఎట్లా నడిపిస్తున్నావు? ఇంజక్షన్ ఆర్డర్ ఎవరి పేరు మీద ఉన్నది? 7 పేరు మీద, మా పేరు మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. ఈ రోజు కూడా ఇంజక్షన్ మెడికల్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా నీ 10 సంవత్సరాలకు నువ్వు మంత్రిగా ఉన్నావు, రాజ్యం నీది ఉన్నదని చెప్పి నువ్వు ఇష్టానుసారం కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటావు, వైన్ షాపులు పెట్టుకుంటావు, ఆపోలు పెట్టుకుంటావు, లక్షలాది రూపాయల కిరాయిలు తీసుకుంటావు, బాగుపడతావు, భూమి పంచి లాస్ట్కు నీ సంబంధించిన నీ పార్టీ ఎమ్మెల్యేలు అందులో ఉంటారు. 7 డాక్యుమెంట్ల బేది సుభాష్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే ఉంటాడు, షేర్ శ్రీనివాసరెడ్డి మీ సుభాష్ రెడ్డి వాళ్ళ తమ్ముడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పుష్కూరు రామారావు టీఆర్ఎస్ నాయకులు, ఇంతమంది టీఆర్ఎస్ నాయకులు ఉండగా ఇలా కాంగ్రెస్ పార్టీ నేను బుద్ధదలుడు ఎంత వరకు సమంజసం అంటున్నా. ఏదేమైనా కూడా ఇప్పటికైనా అనుకుంటే అసలు మేడ్చల్ కోర్టులో ఇంతవరకు కౌంటర్ ఎందుకు వేయాలని అడుగుతున్నాను నేను. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను వాస్తవాలు డాక్యుమెంట్లను సహా కూడా నేను 2003 సంవత్సరాల కింద షేర్ శ్రీనివాసరెడ్డి అమ్మినటువంటి ఆయన సేల్ డీడీ చేసినటువంటి నా 600 గదాల డాక్యుమెంట్ కూడా రేపు ప్రెస్ వాళ్ళ ముందు నేను పెడతా. నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎవరిని కూడా పంపించే సంస్కారం నాకు కాదు. మేము ధర్మపురి లక్ష్మణ సంస్థాన్ని నమ్ముకుని, ధర్మపురి ప్రజలు నమ్ముకుని అక్కడ సేవ చేసుకుంటే ప్రజల మధ్య ఉండటం తప్ప హైదరాబాద్లో వచ్చి భూదందాలు జాగాలు చేసినటువంటి ఆ శక్తివంతలం కాదు. ఆ శక్తి మాకు లేదు. భూ కబ్జా కేర్ ఆఫ్ మల్లారెడ్డి. For more videos like this, subscribe Big TV channel.